హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ అక్టోబర్ నెలలో పెరిగినటువంటి జీతాలు, పెన్షన్ల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ శుభవార్త. అక్టోబర్ నెలలో జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగాయి. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన ఒక దీపావళి కానుక. అసలు ఎందుకు పెరిగాయి అంటే మనకు జీవో నంబర్ 60 మరియు 61ల ద్వారా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ పెంపు లభించింది. ముఖ్యంగా జీవో నంబర్ 61 ద్వారా కరువు భత్యం పెంపును ప్రకటించారు. డీఏ పెంపుతో జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరిగాయి. ఎంతవరకు పెరిగాయనేది ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు. జీవో నంబర్ 61 అండ్ 60 వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కుటుంబ పెన్షనర్లకు ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి శుభవార్త అందిస్తూ నిన్నటి రోజున అక్టోబర్ 20వ తేదీన జీవో నంబర్ 61 విడుదల చేయడం జరిగింది. ఇది నిజంగా వారికి దీపావళి కానుక వంటిది. జీవో నంబర్ 61లోని ముఖ్య అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. డీఆర్ పెంపు జనవరి 1, 2024 నుంచి వర్తింపజేసేటటువంటి విధంగా 3.64% డీఎన్ఎస్ రిలీఫ్ పెంపును ప్రకటించారు. ఇది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. సో, ఫినాన్షియల్ ఇయర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ జీవో అక్టోబర్ 20, 2025న అంటే నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. పే స్కేల్స్ రివిజన్. రివైజ్డ్ పే స్కేల్స్ ఆర్‌పిఎస్ 2022 ప్రకారంగా ఉద్యోగులు మరియు కుటుంబ పెన్షనర్లకు ఈ జీవో జారీ చేయడం జరిగింది. ఈ జీవో మొత్తం డీఏకి సంబంధించి డీఆర్ పెంపు వివరాలను కూడా పొందుపరిచారు. యూజీసీ పే స్కేల్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పే స్కేల్స్ పొందుతున్న పెన్షనర్లకి మరియు కుటుంబ పెన్షనర్లకి కూడా ఈ పెంపు అనేది వర్తిస్తుంది. డీఆర్ పెంపు వివరాలు. సాధారణ పెన్షనర్లకి డీఆర్ అనేది 30% నుంచి 33.67% నుంచి 37.31% పెరిగింది. అంటే ఇది 3.64% డీఏ పెంపును సూచిస్తుంది. యూజీసీ స్కేల్స్ 2006 పొందుతున్న వారికి డీఆర్ అనేది 230% నుంచి 239%కి చేరుకుంది. యూజీసీ పే స్కేల్స్ 2016 పొందుతున్న వారికి డీఆర్ అనేది 46% నుంచి 50%కి చేరుకుంది. ఈ విధంగా డీఆర్‌ను ప్రకటించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు దీపావళి పండుగ కానుకలు అందించినట్లయింది. ప్రభుత్వం ద్వారా బకాయిల చెల్లింపులపై స్పష్టత. జనవరి 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు మొత్తం 18 నెలల బకాయిల చెల్లింపులు కూడా ఈ జీవోలో ఎప్పుడు చెల్లిస్తారనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ బకాయిలను 12 సమాన వాయిదాల్లో అనగా 2027 నుంచి 2028 ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఇప్పట్లో ఈ బకాయిలు అందవు. దీనిపై పెన్షనర్స్ గమనించాలి. సాంకేతిక ఏర్పాట్లు. సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైనటువంటి మార్పులు చేసి డీఆర్ బకాయిలను లెక్కించడానికి మరియు డ్యూ డ్రాన్ స్టేట్‌మెంట్‌ను రూపొందించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు డీడీఓ ద్వారా డీఆర్ బకాయిల లెక్కింపులు, బిల్లులను రూపొందించడానికి వీలుగా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన నిబంధనలు చేపడతాయి. మొత్తానికి జీవో ద్వారా పెన్షనర్లకు ముఖ్యంగా డీఆర్ పెంపు విషయంలో స్పష్టత లభించినప్పటికీ బకాయిల చెల్లింపు మాత్రం చాలా ఆలస్యంగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ పండుగ వేళ ఈ శుభవార్త పెన్షనర్స్ అందరికీ కొంత సంతోషాన్నయితే కలిగించింది అని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తీపి కబురు అందించారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం డీఏ, డీఆర్ పెంపును ప్రకటించారు. ఇది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ పెన్షనర్లకు ఒక శుభవార్త అనే చెప్పాలి. డీఏ, డీఆర్ పెంపు మనకు అక్టోబర్ నెల నుంచి అమలయ్యి నవంబర్ 1 తేదీ నుంచి జీతం లేదా పెన్షన్ రూపంలో జమ అవుతుంది. అరియర్స్ చెల్లింపులపై మరిన్ని వివరాలు. ఉద్యోగులకు అరియర్స్ వారి యొక్క జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయబడతాయి. పెన్షనర్స్‌కు ఈ బకాయిలు నేరుగా నగదు రూపంలో చెల్లించబడతాయి. పైన పేర్కొన్న విధంగా ఆలస్యంగా అయితే జమ అవుతాయి. ఇప్పట్లో జమ కావు. 2027, 28 ఆ టైంలో జమ అవుతాయి. అంటే లేట్‌గా. ఇక డీఆర్ అరియర్స్ లెక్కించే విధానము ప్లస్సు, మైనస్సు. పెన్షనర్లకు సంబంధించి డీఆర్ బకాయిలు వారి యొక్క బేసిక్ పెన్షన్ ఆధారంగా ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికి ఒక సులభమైన ఫార్ములా గూడా ఉంది. సో, బకాయిలకు ఫార్ములా వచ్చేసి బేసిక్
పెన్షన్ ఇంటూ 0.076444 అంటే మీ బేసిక్ పెన్షన్ రూ. 10,000 అయినట్టయితే సో రూ. 7,644 బకాయిల రూపంలో రావాల్సి ఉంటుంది. మీ బేసిక్ పెన్షన్ 50,000 అయినట్లయితే రూ. 38,220 బకాయిల రూపంలో రావాల్సి ఉంటుంది. సో దీన్నే 12 సమాన వాయిదాల్లో ప్రభుత్వం 2027, 28 కాలంలో చెల్లిస్తామని జీవోలో పేర్కొనడం జరిగింది. అంటే ప్రతి 10,000కు గాను 10,000 బేసిక్ పెన్షన్‌కి గాను ఏడు రూ. 7,644 చొప్పున అయితే బకాయిల రూపంలో అందాల్సి ఉంది. సో మీ బేసిక్ పెన్షన్ ఎంత ఉంటే ఆ బేసిక్ పెన్షన్ ఇంటూ ఇక్కడ 0 లేదండి 0.7644తో గుణించడం ద్వారా మీకు డైరెక్ట్‌గా ఎంత అమౌంట్ రావాలనేది వస్తుందనమాట. ఈ విధంగా లెక్కించుకోవచ్చు. కొత్త డీఏ టేబుల్ నెలవారీ జీతాల్లో పెరుగుదల ప్రస్తుతం ఉన్న 33.67% డీఏ నుండి 37.31% డీఏకి పెరుగుదల అంటే 3.64% పెరుగుదల వల్ల ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. మీ బేసిక్ పే ఆధారంగా ఎంత పెరగవచ్చనేది ఇప్పుడు ఈ టేబుల్‌లో చూసేద్దాము. సో ఫ్రెండ్స్ ఈడ టేబుల్ అయితే గమనించగలరు. రూ. 20,000 బేసిక్ పే ఉన్నవారికి పాత డీఏ 33.64%తో రూ. 6,734 మాత్రమే అందేది. అదే ఇప్పుడు సవరించిన డీఏతో 37.31%తో 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,462 వరకు రావటం జరుగుతుంది. అంటే నెలవారీ పెరుగుదల ఎంత అంటే 20,000 బేసిక్ పే వారికి రూ. 728 పెరుగుదల. అదే రూ. 25,600 బేసిక్ పే ఉన్నవారికైతే రూ. 937 అయితే పెరుగుదల ఉంటుంది. సో పాత డీఏతో పోలిస్తే ఇక 30,500 బేసిక్ పే ఉన్నవారికి పాత డీఏ కంటే అదనంగా రూ. 1,114 రావడం జరుగుతుంది. 40,300 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,466 అదనము. 50,100 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,825, 60,600 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,217, 70,400 బేసిక్ పే వారికి రూ. 22,582, అట్లే 80,200 బేసిక్ పే వారికి రూ. 2,945, 90,000 బేసిక్ పే పై వారికి రూ. 3,303 ఈ విధంగా పెరుగుదల ఉంటుంది. సో పైన ఇచ్చిన టేబుల్ ఒక ఉదాహరణ మాత్రమే అండి. మీ యొక్క బేసిక్ పే ప్రకారంగా ఎంత పెంపు ఉంటుందో మీరే లెక్కించుకోవచ్చనమాట. సో మొత్తం మీ యొక్క పెన్షన్ ఇంటూ సో డీఏ అనేది 37.31%తో చేస్తే ఎంత డీఏ వస్తుందని తెలుస్తుంది. ముఖ్యమంత్రి హామీ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పరిస్థితులు మెరుగుపడగానే మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. పీఆర్సీ బాధ్యత తనదేనని, ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో నూతన ఉత్సాహాన్ని నింపనున్నాయి. వారికి ఎంతో మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని అయితే చెప్పవచ్చు.